నమస్కారం అండి. నేను రజనీ గణేష్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద్యాలయ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కని పెంచిన అమ్మ ప్రేమను గుర్తు తెచ్చుకోవడం కోసం, కన్నతల్లిని ఆనందంగా ఉంచడం కోసం మాతృదినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని ఒక్కరోజుకి పరిమితం చేయలేం. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపే సమయం కేటాయించలేకపోతున్నాం. మరి మనం చేసేది కరెక్టేనా? ఎవరు రాశారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ ఇది. ఇక కథ మొదలు పెడదాం. ఇది నిజంగా జరిగిన కథ. రమేష్ అనే అతను తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ చెప్పిన కథ. ఈ మధ్య ఒక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళారు రమేష్. ఖరీదైనది అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ వాళ్ళు దాదాపు అందరూ ఎన్ఆర్ఐ తల్లిదండ్రులే. నెలవారీ చెల్లింపులు కూడా డాలర్లలోనే ఉంటాయి. ఓల్డేజ్ హోమ్లో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు కూడా భారీగానే డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక్కడ చాలామందికి పెద్ద పెద్ద ఇల్లు, కొందరికి పొలాలు, ఆస్తులు కూడా ఉన్నాయి. ఎవ్వరూ చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉండలేక ఓల్డేజ్ హోమ్స్లో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. రమేష్ వెళ్ళేటప్పటికి రఘురామ్ అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడున్నారు. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు. 6 నెలలకు ఒకసారి వస్తాడట ఆయన. ఆయనతో మాట్లాడాలనిపించి ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపుగా నడుస్తూ వెళ్ళారు. మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు రమేష్. బాగానే ఉంది, వయసు మీద పడింది కదా, ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు రఘురామ్. ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా అండి అన్నారు రమేష్. హోమ్ వాళ్ళు చూసుకుంటారు, నాకు ఇన్ఫామ్ చేస్తారు. జూబ్లీ హిల్స్లో మాకు పెద్ద ఇల్లుంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. హఠాత్తుగా డాడీ చనిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం అన్నారు రఘురామ్. అమెరికా తీసుకెళ్ళొచ్చుగా అంటే ప్రయాణం చేయలేనందండి అన్నారు. ఇక్కడ ఇల్లుంది, ఆస్తులు ఉన్నాయి కదా, ఇంక అమెరికాలో ఎందుకండి అన్నారు రమేష్. రఘురామ్ గారు చిరునవ్వుతో తలెత్తి, అక్కడ ఉండలేమండి అన్నారు. ఎందుకండి అంటే, నా వైఫ్ పిల్లలు రారు, అమెరికా జీవితానికి బాగా అలవాటు పడిపోయారు. అక్కడ వదిలి ఇక్కడికి రావడం కష్టం. ఏముంది అక్కడ అన్నారు. ఏమీ లేదో చెప్పండి మీరు అన్నారు రఘురామ్. మీకు జన్మనిచ్చినమ్మ అక్కడ లేదుగా అన్నారు రమేష్. వస్తూ పోతూ ఉంటాగా అన్నారు. సారీ, నేను ఇలా మాట్లాడుతున్నానని వేరేగా అనుకోకండి అంటూ ఇలా చెప్పారు రమేష్. నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నాను. ఎన్నో ఓల్డేజ్ హోమ్స్ తిరుగుతూ ఉంటాను. ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలను, పిల్లల మీద వాళ్ళ ప్రేమను కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు ఎప్పుడూ సమర్థిస్తూనే ఉంటారు. మా అమ్మ కూడా అంతే, అమ్మలందరూ అంతే రఘురామ్ గారు. మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది అన్నారు. తప్పకుండా అన్నారు రఘురామ్. అక్కడుండి ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడడం ఇలా మొదలుపెట్టారు. రమేష్ ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని. పీజీ చేసి వస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. పీజీ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు. విలాసవంతమైన జీవితం, వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు. అప్పుడప్పుడు ఇండియాకి రావడం, చుట్టాల్లా ఉండి వెళ్ళడం. నాన్నకి మంచి ఉద్యోగం, దానివల్ల ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోటే లేదు. ఓ రాత్రి నాన్నకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయారు. శవంతో అమ్మ రాత్రంతా ఉంది. షాక్లోకి వెళ్ళిపోయింది. నాన్న చనిపోవడాన్ని ఆమె యాక్సెప్ట్ చేయలేకపోయింది. 3 రోజుల తర్వాత, రమేష్ వచ్చావా, నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేశాను, చూడు నన్ను చూడనివ్వట్లేదు అంది నాతో అమాయకంగా. నాకు ఏడుపు తన్నుకొస్తున్నా అమ్మ కోసం ధైర్యంగా ఉన్నాను. నాన్నకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది. నాన్న లేడన్న విషయం అర్థమైంది. అంతా ముగిసిపోయింది. అమ్మని అమెరికాకు పోదాం రమ్మన్నాను, రానంది. ఈ ఇంటితో, మీ నాన్నతో 50 ఏళ్ళ అనుబంధం నాది. ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను అన్నది. అమ్మకి నేను ఒక్కడినే. ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులు వేసుకుంటూ ఉంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మని జాగ్రత్తగా చూసుకున్నారు. రేపటి నుంచి ఎలా? ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువుని అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను. వెళ్ళాను కానీ 15 రోజులు అయ్యాక తిరిగి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అంత పెద్ద ఇంట్లో ఒక్కరిది ఉంటున్న అమ్మని గుర్తొస్తే ముద్ద దిగేదే కాదు. తనకి తోడు కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని. నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ, లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసింది. ఓ రోజు పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి పరిస్థితి గురించి చెప్పాను. నానితో స్కైప్లో మాట్లాడొచ్చుగా డాడీ అన్నాడు నా కొడుకు. నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే, వాట్, ఆ ముసలామె కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య. డాడీ, ఆ డర్టీ ఇండియాకి మేము రాం అని ఇద్దరూ అరిచేశారు.
రోకీని దగ్గరికి పిలిచి, రోకీ, నేను చనిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టే నువ్వు వదిలేస్తావా అని అడిగాను. ముగ్గురు బిత్తరపోయారు. నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు. మీ చదువులు పాడైపోతాయని నాకు తెలుసు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. దాని మీద చాలా ఆర్గ్యుమెంట్సే జరిగాయి. ఇంత మంచి జీవితాన్ని అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావు, ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు. అక్కడ మా అమ్మ ఉంది. నా మీద ప్రాణాలు పెట్టుకుని పెంచిన మా అమ్మ ఉందమ్మా అక్కడ. నన్ను కనీ పెంచిన నా తల్లిని ఒంటరిగా వదిలేయలేనమ్మా అంటూ ఏడ్చారు రమేష్. ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియాకు వచ్చేసాను. నేను వచ్చి 5 ఏళ్ళయింది. మా నాన్న మీద బెంగతో, అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో గడిపిన ఈ 5 ఏళ్ళు నాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నా భార్య, పిల్లలు కూడా వచ్చేశారు. చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్స్ చుట్టూ తిరుగుతూ నా కథని చెప్తున్నాను. అమెరికా కంటే అమ్మ ఎంత గొప్పదో చెప్తుంటాను అని చెప్పారు రమేష్. రఘురామ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది కథ. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రమేష్ తన తప్పును తాను తెలుసుకున్నారు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎంతోమంది అదే తప్పు చేస్తున్నారు. తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో పెట్టే వాళ్ళు కొందరు, ఇంట్లో ఉంచుకొని సరిగ్గా చూసుకొని వాళ్ళు కొందరు, ఒంటరిగా వదిలేసి పట్టించుకునేవారు మరికొందరు. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. పిల్లలు ఏదైనా మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. మదర్స్ డే సందర్భంగా ఇవాళ ఈ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకున్నాను. ప్రేమని పంచుదాం, అందరితో ఆనందంగా ఉందాం. ఉంటానండి, నమస్కారం.